రేపల్లె మండలం ఉపాధి కూలీలు ఫేస్ యాప్ రద్దు చేయాలి. 2 పూటల పని పద్ధతి రద్దు చేయాలని పెనుమూడి సచివాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలియజేసి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రేపల్లె మండల పెనుమూడి సచివాలయం వద్ద ఉపాధి కూలీలు సమస్యలపై సచివాలయ అడ్మిన్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మోనాల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వేసవికాలం పనులు లేక కుటుంబాలు గడవక వ్యవసాయ కూలీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి పథకాన్ని పేరు మార్చి 125 రోజులు పని కల్పిస్తామని అనేక ప్రకటనలు ఇచ్చి గతంలో ఉన్న అనేక నిబంధనలలో మార్పులు చేసి 2 పూట్ల ఫేస్ యాప్ ఫోటోల పద్ధతి తీసుకురావడం ద్వారా అనేక చోట్ల పనిచేసినప్పటికీ సరైన సమయంలో ఫోటోలు అప్లోడ్ కాక వ్యవసాయ కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీకి మన రాష్ట్రానికి 10,000 కోట్లు కేంద్రం నిధులు కేటాయించాలి. సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలి. మంచినీరు మజ్జిగ సౌకర్యం కల్పించాలి. 30 రోజుల పనిచేసిన ప్రతి కుటుంబానికి పనిముట్లు, ప్రతి గ్రూపుకు టెంటు, మెడికల్ కిట్టు ఇవ్వాలి. ఉపాధి వేతనదారులు ప్రమాదంలో మరణిస్తే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబానికి 200 రోజుల పని, రోజుకు 700 రూపాయల వేతనం ఇవ్వాలి. అవినీతిని అరికట్టాలి. పని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వారికి పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. పాత బకాయిలు, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమూడి గ్రామ పరిధిలో ఉపాధి వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు నాయకులు ఎం రామారావు, కె రాంబాబు, వి లెనిన్, సుందరమ్మ